అంటే రైతు బిడ్డలాగా ఉన్నది. అదే ఇప్పుడు ప్రస్తుతానికి మనం కరెక్ట్ మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ జలీల్ గారు సమాధానం కరెక్ట్ సమాధానం చెప్తాను. సరే కరెక్ట్ సమాధానం ఇప్పుడు శ్రీదేవి గారే చెప్పారు. ఎప్పుడైతే తెలంగాణ విగ్రహం ఎప్పుడైతే పెట్టారో కాంగ్రెస్ ప్రభుత్వం అది రైతు బిడ్డలాగా ఉన్నదని. మనము తెలంగాణకు సంబంధించిన రైతు బిడ్డలాగానే చేస్తున్నాం. అంటే మనం ఒకసారి తెలంగాణ చరిత్ర చూస్తే మాత్రం చాకలి ఐలమ్మ ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం గురించి చేసిందో ఆమెను మధ్యలో పెట్టుకొని మనం వెళ్దాం. తెలంగాణ ఈరోజు ఏముందో ఎలా ఉందో అందరికీ తెలిసే ఉన్నది. ఈ విషయంపై ఇప్పుడు డాక్టర్ గారు మీరు సరైన పద్ధతిలో ఒక విషయం చెప్పండి, కరెక్ట్గా సూటిగా చెప్పండి. సూటి సమాధానం చెప్తాను. చెప్పండి. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు కేవలం 2 ఎంపీలతోనే పార్లమెంట్ పోయినప్పుడు వాళ్ళతోనే తెలంగాణ రాలేదు. కేసీఆర్ గారు ఒక అంశము రాష్ట్రానికి సంబంధించిన 4 కోట్ల ప్రజల అంశాన్ని తీసుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజలందరూ కూడా కేసీఆర్ సపోర్ట్ చేసిర్రు. బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కూడా సపోర్ట్ చేసిర్రు. టీడీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ ను సపోర్ట్ చేసిర్రు తెలంగాణ రావడం కోసం. ఏదైతే లక్ష్యాలతోని కేసీఆర్ గారు తెలంగాణ రావాలని చెప్పేసి పోరాటం చేసిర్రో ఆ లక్ష్యాలను ఆయన సీఎం అయిన తెల్లారే వదిలెట్టేసిర్రు. సరే వదిలేసిర్రు దయచేసి పూర్తి వినండి. వదిలేసిర్రు. ఆయన ఏం చేసిరంటే మనము తెలంగాణ పేరు మీద ఒక రాష్ట్రం పేరు మీద పుట్టిన పార్టీ ఎప్పుడైనా మన బిడ్డల కోసం కొట్లాడతామని చెప్పేసి అనుకుంటే ఈయన ఆశ కాస్త వేలేడు దగ్గరుండి మూరెడైంది, మూరెడు నుండి బారెడైంది, బారెడు నుండి శాంతాడంత అయిపోయి ఈయన భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి తెలంగాణ పేగు బంధాన్ని ఎరగొట్టుకొని దయచేసి మధ్యలో మాట్లాడదు. ఈయన చెప్పేసి వెళ్ళిపోతే ఈయన పాలనే వద్దని చెప్పేసి ప్రజలు కూడా ఈయన తీసుకెళ్లి బంగాళాఖాతంలో గోదావరిలో నుండి కృష్ణా నుండి కలిపేసి అటు బంగాళాఖాతంలో కలిపేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మాట సూటిగా స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు, మీరు ఏదైతే రాచరిక పోకడల పాలన తెలంగాణలో మీరు తీసుకొచ్చారో మీ రాచరిక పోకడలన్నింటినీ తీసి పెట్టేస్తాను, ప్రజాస్వామ్య పాలన తీసుకొస్తాను, ప్రజల తెలంగాణ తీసుకొస్తాను, ప్రజల తల్లిని తీసుకొస్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పింది చేస్తా ఉన్నారు. అదే విషయము ఈ రోజు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతా ఉంటే నేను అక్కడ విగ్రహం పెడతా అని చెప్పేసి కేటీఆర్ గారు కూడా విచిత్రంగా మాట్లాడుతా ఉన్నారు. ఏ రోజు ఎప్పుడో తెలంగాణ తల్లి విగ్రహాన్ని దీని విషయంలో రేవంత్ రెడ్డి ఒక్క విషయం అన్నారు. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే నేను ఆల్ పార్టీ అందరిని పిలిచాను, బీజేపీని పిలిచాను, ఈవెన్ సిపిఎంను కూడా పిలిచాను, ప్రజా సంఘాల నాయకులను కూడా పిలిచాను, అలాగే ఎవరైతే రైతులు పిలిచాను, ఇంటలెక్చువల్స్ను పిలిచాను, విద్యార్థులను పిలిచిన తర్వాత అందరితో సమైక్యమై వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ డిజైన్ చేశాను. ఈ డిజైన్ చేసిన తర్వాత దీన్ని ఆవిష్కరించడానికి చేశాను. దీని మీద సరైన సమాధానం సూటిగా మీరేం చెప్తారండి? ఇప్పుడు ఒక్కసారి ఆ ఇంటలెక్చువల్ల పేర్లు, ఆ కవులు, కళాకారులు, ఆ ప్రతిపక్ష నాయకుల పేర్లు ఒకటి లిస్టు విడుదల చేయమని కోరుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని పిలిచిండ్రు, ఎవరిని చర్చించి ఈ తెలంగాణ తల్లిని రూపుదిద్దిండ్రు, ఆ తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మ తీసేసినా కూడా వాళ్ళు ఏ విధంగా సమర్థించిండ్రు అనేది రేపు చరిత్రకు తెలవాలి. ఇప్పుడు అదే విషయంపై అసెంబ్లీ సమావేశం సాక్షిగా అతను మొత్తం క్లియర్ గా చెప్పారు కదా రేవంత్ రెడ్డి. తర్వాత అసెంబ్లీ సమావేశం తర్వాత కూడా బయటికి వచ్చి కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా వివరంగా చెప్పారు కదా. ఈ రోజు కూనమనేని సాంబశివరావు గారే అన్నారు అసెంబ్లీ సాక్షిగా. సిపిఐ ఏమన్నారంటే ఎవరిని సంప్రదించలేదు, ఒక బీదరాలిలాగా, ఒక సామాన్యురాలిలాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిండ్రు అని ఆయననే అన్నాడు. ఇక వాళ్ళ పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి సమర్థించాల్సినట్టుగా మాట్లాడిండు. కానీ ఎవరిని కూడా రేవంత్ రెడ్డి గారు సంప్రదించలేదు, చర్చలు జరపలేదు అనేది నిజం. ఎవరితో చర్చలు జరిపినా కూడా ఏ మేధావి అయినా, ఏ కవి అయినా, ఏ కళాకారులైనా, ఏ పార్టీలైనా కూడా బీజేపీ, ఈవెన్ బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకే పార్టీ అయినా కూడా, కేఏ పాల్ పార్టీ వాళ్ళైనా కూడా బతుకమ్మ ఎక్కడికి పోయింది అని అడుగుతారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. మా తెలంగాణ ప్రజలందరికీ బతుకునిచ్చేది బతుకమ్మ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ వాళ్ళు కానీ, టిఆర్ఎస్ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్క ఆడబిడ్డ, పార్టీలకు సంబంధం లేని ఆడబిడ్డలు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తల మీద బతుకమ్మని తీసుకుపోయి రోడ్ల మీద బైఠాయించి పాటలు పాడుకున్నాం మాకు తెలంగాణ రావాలని.
మా చరిత్ర కదా, రేపు మా భావితరాలు నేర్చుకోవాలి కదా. ఎందుకు తీసేసిండ్రు? ప్రపంచంలో ఎక్కడ లేదు. పువ్వులనే దేవునిగా పూజించే సంస్కృతి ఎక్కడ లేదు, మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నది. ఆ సంస్కృతిని ఎందుకు తీసేసిండ్రు? ఒకవేళ అడిగి తీసేసిండ్రు ఈ